వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణులనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణులనా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రార్థనతో వాక్య సందేశంలోనికి వెళ్దామండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలిగిన గాక. యెహోవా వెల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? నీతో సమానుడైన వాడెవడు ప్రభు? యెహోవా, నీ వంటి బలాఢ్యుడు ఎవడు? అందరూ బట్టే కదా మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం, మిమ్మల్ని పూజిస్తున్నాం, మీకు నమస్కారం చేస్తున్నాం, మీ ఎదుట సాగిలు పడుతున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మా సహాయకుడు, మా పరిహారి, మా విమోచకుడు, మా సజీవుడు మీరైనందుకే స్తోత్రం చెల్లించుకోవచ్చు. ఈ దిన పరిచర్యను ఆశీర్వాదకరంగా దేవునికరంగా చేయమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరమగీతము 1వ అధ్యాయము 5వ వచనము. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. 6వ వచనం. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. సాధారణంగా గొప్పవారు, ధనికులు, అధికారం కలిగిన వారు కులమును బట్టి లేక వారి ఆస్తి అంతస్తులను బట్టి చిన్నవారిని లేక పేదవారిని చిన్నచూపులో చూచుట, ఇది నేటికి నీ దేశంలో ప్రతి చోట జరుగుతూనే ఉన్నది కాదంటారా?
కొన్నిసార్లు రంగుని బట్టి కూడా చిన్న చూపులు చూచుట. సొంత అన్నలే చెల్లెలైన షూలమ్మితి మీద కోపగించి ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచింది. చూడలే మాటలు అక్కడ ఉన్నాయి. 6వ వచనం, నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరుడు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతుంది. ఆమె సొంత తోట ఉంది, కానీ అన్నలు చిన్న చూపు చూసి ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నియమించినారు. ఆది దినముల్లో అనగా యేసయ్య జీవించిన రోజుల్లో యూదులకు సమరయులకు సరిపడదు చిన్న చూపు. యేసే స్వయముగా 12 మంది శిష్యులను సువార్తకు పంపుచు తెలియజేసిన మాటలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాలు. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములనైనను ప్రవేశింపకుడి. చాలా స్పష్టంగా చెప్పారు. ఒక దినాన యేసే సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. అప్పుడు అక్కడ జరిగిన సంఘటన యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూడగలం. 7, 8, 9 వచనాలు. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు మా ఊరిలోనికి వెళ్ళుచుండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అదండి 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదవు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనను. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు. నేను అనికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వాళ్ళలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకు ఇంత దూరం రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, ఆ యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండదు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. ఒక కొలట, పతిత, దుర్మార్గురాలు, నీచురాలు,
నష్టజాతకురాలు అని 5 భర్తల చేత నిందించబడినటువంటి స్త్రీని యేసయ్య సత్యవతి అని పిలిచాడు. సత్యమే చెబుతున్నావమ్మా అని. ఆ మాట ఆమె హృదయాన్ని కదిలించింది. పాత జీవితం, రోత జీవితం, భయంకర జీవితాన్ని తెలియపరిచింది. వెంటనే ఆమె పొడ్డ విడిచి పెట్టింది. చూడండి అక్కడ మరి 28వ వచనం, ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అనే ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండేది. యేసు ఇంకా 2 దినములు మరి ఆ సమరయ పట్టణంలోనే ఉండి అనేకులను రక్షణలోనికి నడిపించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక 28 మరి 39వ వచనం గాని చూచినట్లయినచో, నేను చెప్పినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎంత గొప్ప సంగతి. ఇప్పటికీ 2025 సంవత్సరాలు 2 నెలలు 5 సంవత్సరాలు 24 సంవత్సరాల 2 నెలలు జరిగిపోయింది. ఇంకను విశ్వసించని వారు అనేకులు, ఇంకను నమ్మనటువంటి వారు అనేకులు, ఇంకను చిన్నచూపులు చూచేవారు అనేకులు, ఇంకను బాలిసతో బ్రతుకులో జీవించుచున్నవారు అనేకులు కాదంటారా? చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. 33 సంవత్సరాలు జీవించిన వ్యక్తి కానీ లోకమును తెలుసుకోలేరు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎవరండి తిరుగుబాటు చేసేది? స్వజనులు కదా. అన్ని జనాంగం చేస్తుందా? స్వజనులు. దేనికి? జ్ఞానం ఎక్కువైపోయింది, తెలివి ఎక్కువైపోయింది. అందును బట్టి స్వజనులు తమ సొంత కాపర్లు ఏం చేస్తారు? తృణీకరిస్తారు, అంగీకరించరు. అందుకే తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. అపొస్తల కార్యములు 13వ అధ్యాయం 45 వచనం నుంచి 48వ వచనం వరకు చదువుతున్నాను. యూదులు జనసమూహము చూచి మత్తరముతో నిండికొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అర్థము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లన్నది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. ఆయనను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. స్వజనులకు చెబితే తిరుగుబాటు, స్వజనులకు చెబితే తృణీకార స్వభావం. మరి నిత్య జీవమునకు స్వజనులు ఎలా పోతారు? మేము వెళ్తాం, మా విశ్వాసం, మా నమ్మకం అంటారు. దేవుడు ఇక్కడేం చెప్తున్నాడు? స్పష్టంగా చెప్తున్నాడు. స్పష్టంగా
మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. దే కాంట్ ఎంటర్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మేము వెళ్తాం అని వాళ్ళు అంటారంతే. దేవుని ఉద్దేశం ఎలా ఉంది? అపొస్తలుడైన పౌలు, బర్నబాలు దేవుని గూర్చిన సత్య వార్తలు ప్రకటించుచుండగా అంగీకరించలేకపోయారు. చూడండి, తోటి సహోదరులే చిన్న చూపులు చూడలేదా? కయీను హేబెల్ని ఏం చేశాడు? నాకు తెలియదులేండి, మీకు బాగా తెలుసు. ఇష్మాయేలు ఇస్సాకును ఏం చేశాడు? ఈ సంతానం వేరు, ఆ సంతానం వేరైపోయింది. ఏశావు, యాకోబు ఏం చేశారు? 10 మంది అన్నలు యోసేపుని, తమ్ముడైన యోసేపుని ఏం చేశారు? చెప్పబడిన 4 కార్యాలు కూడా అన్నదమ్ముల మధ్యనే జరిగింది. తోటి సహోదరులే అసూయ, చిన్న చూపులు చుచ్చుట ఎంతటి విచారకరం. ఈ దినాలలో సంఘాలలో చిన్న చూపులు, పెద్ద పెద్ద సంఘ కాపరులు అసలు చిన్నవారిని ఎడల, పేదవారి ఎడల చిన్న చూపులు. కనీసం పలకరించనైనా పలకరించరు, పట్టించుకోరు. 25వ అధ్యాయం మత్తయి సువార్త 35 వచనం నుంచి చదువుతున్నాను. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టుతురి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితురి. పరదేశుల ఇంటిని నన్ను చేర్చుకుంటురి. దిగంబరుల ఇంటిని నాకు బట్టలు ఇచ్చితురి. రోగిల ఇంటిని నన్ను చూడవచ్చితురి. చెరసాలలో ఉంటేనే నా ఎద్దుకు వచ్చితురని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట నీకు చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి. ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి. దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి. ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైన చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. కాబట్టి సంఘాలలో చిన్న చూపు, ఇంకను చూచినట్లయినచో విధవరాండ్రపై చిన్న చూపు కాదంటారా? అపొస్తల కార్యములు 6వ అధ్యాయం 'ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రులు చిన్న చూపులు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగుకొనిరి. అంటే విధవరాండ్ర మీద చిన్న చూపు ఏముంది వాళ్ళ దగ్గర? విధవరాండ్రు చేసే పరిచర్య నీవు నేను చేయలేకపోవచ్చు. ఈనాడు విధవరాండ్రని చిన్న చూపులు చూచేవారు లేరా? ఇంకను గమనించినట్లయినచ్చు, లూకా సువార్త 7వ అధ్యాయములో నాయనను విధవరాలి మీద యేసయ్య కనికరము చూపుట. ఎంతోమంది ఏమేమో చెబుతున్నారు, ఆమెకు ఆ సాటిస్ఫాక్షన్ నమ్మశక్యం కావటం లేదు. ఈ దినాలలో ఎవరి మాట నమ్మాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? నమ్మక ద్రోహులు. ఇస్కరియోతు యోధ నమ్మక ద్రోహం చేయలేదా? 10 మంది అన్నలు యోసేపుని నమ్మక ద్రోహం చేయలేదా? ఎక్కడ చూచినా, ఏ చోట చూచినా నమ్మక ద్రోహమే. నమ్మించి గుర్తుకొస్తారు భార్యలు భర్తను, భర్తను భార్యలు. కాదని మీరంటే ఎలా?
ఈ విధవరాలికి ఒక్కడే ఒక కుమారుడు పాడి మీద ఉన్నాడు, ఇంకెవరు సహాయం చేసేదని గగ్గోలు పెట్టి ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటుంది. పాడి మీద ఉన్న ఆ యొక్క యవ్వనస్తుని మోసుకుని వెళుతున్నటువంటి వారిని యేసే చూచి ఆ పాడిని ముట్టగా వారు నిలిచిరి. ఆ యవ్వనస్తుడు లేచి కూర్చుండెను, అతడిని ఆమెకు అప్పగించెను. విధవరాలిని ఓదార్చినటువంటి దేవుడు. మొదటి రాజుల 17వ అధ్యాయంలో ఒక సత్యం ఉన్నది. ఏలియా లాంటి గొప్ప ప్రవక్తనే యెహోవా దేవుడు ఏమని సెలవిచ్చాడంటే, సారెపతు గ్రామానికి వెళ్ళు, ఆ పట్టణానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆమె నిన్ను పోషిస్తుంది అన్నాడు. అప్పుడు ఆ ప్రవక్త, విధవరాలేంటి నన్ను పోషించడం ఏంటి అనుకున్నాడా? లేదు, దేవుడు ఏదో ఒక కార్యం చేయుట కొరకై నన్ను అక్కడికి పంపించాడని వెళ్ళాడు. ఆ రాత్రి ఆమె చనిపోతుంది, ఆమె బిడ్డ. దేవాది దేవుడైన సృష్టికర్త ఏలియా ప్రవక్తనే అక్కడికి పంపించి ఆమెను ఆమె బిడ్డను రక్షించుకొనగలిగినాడు. ఎంత ఆశ్చర్యం అండి! అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చక్కటి మాట ఉన్నది. అతడు ఆయన ఎదుట పెరిగాను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. సౌందర్యము కలిగిన వ్యక్తి ఏమండి నీ కొరకు ఆ సౌందర్యాన్ని కోల్పోయాడు. జకర్యా గ్రంథము 11వ అధ్యాయములో సౌందర్యమును కర్ర నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకు విలువబడినది అని వ్రాయబడి ఉన్నది. ఎందుకు ఆయన వేలాడదీయబడినాడు? ఎందుకు ఆయన మరి సిలువలో రక్తము కార్చినాడు? ఎందుకు ఆయన పంచగాయములో వదిలాడు? నిన్ను రక్షించుట కొరకి. తన స్వరూప సౌందర్యాన్ని పోగొట్టుకొని నిన్ను సౌందర్యవంతురాలుగా సౌందర్యవంతుడిగా చేయుట కొరకై, నిన్ను తన సొత్తుగా తన జనాంగముగా తన బిడ్డగా చేసుకున్నట్టు కొరకు ఆయన నలిగిపోయాడు, ఆయన విరిగిపోయాడు, ఆయన మొత్తబడినాడు, ఆయన కొట్టబడినాడు, ఆయన రక్తము కార్చినాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా నీ పాపం నా పాపం సర్వలోకములో ఉన్న పాపులు అందరి పాపము కొరకై, ఎవరు పాపి అని గ్రహిస్తారో ఆరోగ్యము గల వారికి వైద్యుడు అవసరమా? లేదు. అందుకే యేసు, నేను పాపులను పిలువ వచ్చితనే గాని నీతిమంతుని పిలువ రాలేదు. అట్టి సౌందర్యవంతుడైన దేవాది దేవుడు తన కుమారుని లోకమునకు పంపించి స్వరూపము సొగసు అన్ని కోల్పోయేటట్టుగా చేసినాడు. ఇది గొప్ప సంగతి కాదా? ఆ రక్షకుని నీవు నేడైనా నీ హృదయంలో విశ్వసించుటకు, నీ నోరు తెరచి నీ హృదయం ముందు విశ్వసించు, అయ్యా నేను పాపిని, దౌర్భాగ్యురాలను, నన్ను క్షమించు, నా కొరకే నీవు సౌందర్యాన్ని కోల్పోయావు, తృణీకరించబడ్డావు, వ్యసన క్రాంతుడిగా అయిపోయావయ్యా, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని నీవు వేడుకుంటే ఆయన కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు. ఆయన నిన్ను కరుణిస్తాడు. నేను ఇంకనూ ప్రేమించుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నేను సౌందర్యవంతురాలను, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడే అని ప్రియురాలు తన అన్నలతోనే సెలవిచ్చింది. ఈనాడు అనేకులు
గొప్పవారు, ధనికులు, అధికారం కలిగిన వారు, కులమును బట్టో వారి ఆస్తి అంతస్తులను బట్టో చిన్నవారిని పేదవారిని చిన్న చూపులో చూచుట. ఆది దినముల్లో కూడా యూదులకు సమరయులకు పడనప్పుడు మీరు ఊరు వెలుపట బావి దగ్గరకు ముందుగానే వెళ్ళి అక్కడికి వచ్చినటువంటి ప్రభు మరి సమరయ స్త్రీతో మీరు మాట్లాడి ఆమె జీవితాన్ని మార్చి సమరయులను కూడా సమైక్యపరిచినందులకే స్తోత్రాలు. నా తండ్రి, ఈ దినాలలో సంఘాలలో చిన్న చూపు, తోటి సహోదరులు చిన్న చూపు, విధవరాండ్రపై చిన్న చూపు, ఇంకను ఎరిగిన వారు, తెలుసుకున్న వారు, గ్రహించిన వారు, ఎరిగి తెలుసుకుని గ్రహించిన తండ్రి, మీరు ఏ విధముగా ప్రభు ఆమె సౌందర్యాన్ని కోల్పోయారు ప్రభు తెలియజేసి అంచె దినములలో ప్రభు వారు మిమ్మల్ని స్వకీయ రక్షణగా అంగీకరించినట్లుగా మార్గం సుముఖము చేయమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారు కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.